ఎందుకు ఖర్చుకుంటున్నారు వాళ్ళు? చూడు బిజినెస్ ఎందుకు కరుస్తుంది ఆమె? ఇది ఎంత ప్యాకెట్? ఎంత ప్యాకెట్? 100 రూపాయలు. ఎందుకు కరుస్తున్నారు వాళ్ళు? ఫైటింగ్ బిజినెస్లో వాళ్ళకి హక్కు ఉంది, రైట్ ఉంది. ఒకళ్ళు తప్పు చేసినా ఒకళ్ళకి అడగడానికి అర్హత ఉంది. సో ఈ ఆడవల్ల ఎదగదల అంటారు దీనికి. ఇవి అచ్చు మాయ్ ఎందుకు కరుస్తున్నావు? చెప్పు చెప్పు చెప్పు. నాకు ఒక ప్యాకెట్ నేను తీసుకుంటాను. నీ ప్యాకెట్లు ఎందుకు ఖర్చుకుంటున్నావు? నేను తీసుకుంటాను నీ ప్యాకెట్లు. ఎంత ఒకటి? 100. 200. 2 కూడా 100. ఈ రెండు ఎంత? 200. అట్లా చెప్పు. నీకు అసలు మాట్లాడకే రాలే, అందుకే నువ్వు అట్లా కొట్టాడుకుంటాను. ఎందుకు ఖర్చుకుంటున్నారు మీరిద్దరు? ఎందుకు చెప్పు. ఎందుకు? ఆమె అమ్మేసిందా? ఏమ్మా ఎంతమ్మా అవి? రా అడుచుకోవద్దండి, రా నేను ఇట్లా మాయ్ ఏమా అని చూడు తిరిగి. నేను తీసుకుంటారా గొడవ చేసుకోవద్దు. రా ఇదో నీది కూడా ఒకటి అమ్మా, నీ పాకెట్ కూడా ఒకటి. రా తాటి ముంజలు రా. తెలుగులో ఏమంటారు దీనికి? నువ్వు మంచిదానే నువ్వు. ఇంకా మా ఏమ్మా రమ్మను నువ్వు మాట్లాడు. ఇట్లా గొడవతో ఉండకూడదు. పోయి మాట్లాడు. రా కోపం చూడు ఆమెకి. ఇది రా తీసుకుంటారా? ఇట్లా ఒకటి తీసుకుంటారా? రా ఆ కోపం చూడు ఆమెకి. ఓకే ఎంపవర్డ్ లేడీ ఇవే. రమ్మా తీసుకురా ఒక ప్యాకెట్. నాకు ఇవా? చూడు నీ దగ్గర కొంటానంటే కూడా ఇవే. ఒకటి ఇవ్వు నాకు కూడా. ఎందుకు ఖర్చుకుంటున్నావు? ఓకే ఇప్పుడు ఇవన్నీ అంత మొత్తం ఎంత అయింది? 400 అయిందా? ఆమె దగ్గర కూడా ఒకటి తీసేసుకుంటే. రా ఎండలో లేడీస్ ఈ విధంగా గొడవలు చేసుకుంటా అరుచుకుంటా అమ్ముతా. పోనీలే అమ్మ ఇవ్వదంటలే, వదిలేయి. లేదులే చూడు బిజినెస్ కోసం వ్యాపారం కోసము అల్లాడుతున్నారు. చూసిన వాళ్ళు వచ్చి తీసుకోండి వీళ్ళ దగ్గర. చెప్పు నువ్వు చెప్పు. వచ్చిన వాళ్ళందరూ తీసుకోండి వీళ్ళ దగ్గర. బాగా వ్యాపారం చేస్తున్నారు లేడీస్. చూడండి ఎండ లేదు వాన లేదు వీళ్ళకి. ఏమా తీసుకోవాలి కదా మీ దగ్గర. చూడు ఎంతో కష్టపడుతున్నారు చూడు. అంతా లేడీస్. తీసుకోండి డబ్బు తగ్గించొద్దండి ఇట్లా వాళ్ళ దగ్గర. ఓకే థ్యాంక్ యూ సో మచ్. లేడీస్ బిజినెస్ అందరూ హెల్ప్ చేయండి ఇట్లా నీడీ పీపుల్కి. చూడండి డబ్బు కోసము గొడవ పడతా ఎండలో బస్సుల దగ్గర ఆటోల దగ్గర ఆపి అమ్ముకుంటున్నారు. రియల్లీ బిజినెస్ కోసము ఒక కడుపు ఫుడ్ కోసము ఇంత అవస్థపడుతున్నారు. తీసుకోవాలి వీళ్ళ దగ్గర, కొనుక్కోవాలి. నేను ఎక్స్ట్రా కొనుక్కున్నాను చూడండి. ఇక్కడ నా బండిలో ఎక్స్ట్రా కొనుక్కున్నాను. తీసుకెళ్ళి నా బంధువులకి ఇచ్చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్. బాయ్.